హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోమ్ సిరీస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, మీరు అందరూ కూడా చాలా మంచిగా ఫాలో అవుతున్నారు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ గెస్ట్ బెడ్రూమ్ కూడా నేను రీసెంట్గా వీడియో తీయడం అయితే జరిగింది. మీరు ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఈరోజు అయితే నేను లివింగ్ రూమ్ టూర్ అయితే చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ. సో ఇది మా మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ నుంచి నేను లోపలికి అయితే వెళ్తాను. ఎంటర్ అవుతూనే మాకు హాల్ ఉంటుంది. సో మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాము. సో డోర్ అయితే క్లోజ్ చేసేసాను. సో డోర్కి లెఫ్ట్ సైడ్ మాకు ఇది వాల్ వచ్చింది. ఈ వాల్ మొత్తం కూడా టీవీ యూనిటే అనమాట. ఇక్కడ రాఫ్టర్స్ పెట్టించుకున్నాము మేము బ్యాక్ సైడ్. ఇక్కడే మాకు మెయిన్ పాయింట్ ఇంకా మీటర్ అవన్నీ కూడా వచ్చాయి. దాన్ని కూడా మనము కనిపించకుండా ఇలా అయితే కవర్ చేసాము రాఫ్టర్స్లో. మీరు చూసినట్టయితే ఇది పుష్ టు ఓపెన్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ స్విచ్ మీటర్ అవన్నీ ఉంటాయి. ఇలా ఓపెన్గా కనిపిస్తే బాగోదు కాబట్టి మనం ఇలా రాఫ్టర్స్తో కవర్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ అనమాట. అండ్ ఎగ్జాక్ట్ టీవీ మెయిన్ హైలైట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ యాక్రిలిక్ షీట్ అయితే తీసుకున్నాం మేము. ఇదంతా కూడా యాక్రిలిక్తోనే చేపించుకున్నాము. అండ్ కింద కూడా సేమ్ అదే డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ కింద ఒక లెడ్జ్ అయితే పెట్టించుకున్నాము డౌన్. అటు సైడ్ ఊఫర్ అది ప్లేస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ని అయితే మేము ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ అయినా ఇలా కర్వ్ షేప్ తీసుకున్నాం అనమాట, డ్రావర్స్ వచ్చేలాగా. సో దట్ ఏంటంటే మనకి ఇలా గబక్కున వెళ్తున్నా కూడా మనకి హిట్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ పైన సౌండ్ బార్ అయితే ప్లేస్ చేసుకున్నాము. ఇది కూడా శాంసంగ్ సౌండ్ బార్ అనమాట. అండ్ ఇక్కడ డ్రాస్ వచ్చాయి కింద స్టోరేజ్. ఇవి ఏంటంటే పుష్ టు ఓపెన్ లాగా అనమాట. సో దట్ ఇలా హ్యాండిల్స్ ఏమన్నా ఉంటే మా చశ్విక ఊరికే పట్టుకొని లాగేస్తూ ఉంటుంది. అందుకని హ్యాండిల్స్ అనేవి ఏవి కనిపించకుండా మేము ఇలా పుష్ టు ఓపెన్ లాగా పెట్టించుకున్నాం అనమాట. అండ్ ఇదంతా కూడా ఇంకా టీవీ యూనిట్ అని చెప్పాను కదా, ఇంకా బోత్ సైడ్స్ రాఫ్టర్స్ వస్తాయి మాకు. 2 సైడ్స్ రాఫ్టర్స్, మిడిల్లో ఇలా టీవీ యూనిట్ వస్తుంది. యాక్రిలిక్తో చేపించుకున్నాము. అండ్ ఇది కూడా 65 ఇంచెస్ శాంసంగ్ నియో QLED టీవీ అనమాట. సో ఇది మా టీవీ యూనిట్ గురించి. అండ్ ఎగ్జాక్ట్ టీవీ యూనిట్ పక్కనే ఇలా ఒక చిన్న టేబుల్ అయితే ప్లేస్ చేసుకున్నాము. దీనిపైన ఒక టబ్ లాగా పెట్టేసి టాయ్స్ అన్ని ఇందులో పెట్టేసామన్నమాట. సో దట్ చశ్వికకి ఏ టాయ్ కావాలనుకుంటే ఆ టాయ్ తీసుకొని తను ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అయితే పెట్టించుకున్నాము. ఏదైనా రోబోట్ అలాంటివి ఏమన్నా మనం పెట్టుకోవాలనుకున్నా ఇలా ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చి పెట్టుకున్నాము. అండ్ ప్రెసెంట్ ఇది ఓపెన్ ఉంటే చశ్విక ఆల్వేస్ ఇంకా స్విచ్చెస్ ఆన్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇది కవర్ చేయడానికి కూడా దీన్ని ఇక్కడ ప్లేస్ చేసాము టాయ్స్ని. అండ్ ఇప్పటి వరకు మీరు డోర్కి లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ అయితే చూసారు. సో డోర్కి రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది. అండ్ పక్కనే విండో వచ్చింది అనమాట. ఇలా కర్టన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్ టీవీకి ఆపోజిట్ ఇది సోఫా అనమాట. ఇదంతా కూడా ఎల్ షేప్ సోఫా వచ్చింది. ఈ ఎల్ షేప్ సోఫాకి బ్యాక్ సైడ్ ఒక పెద్ద పిల్లర్ వచ్చిందనమాట మాకు. ఈ పిల్లర్ని కవర్ చేస్తూ హైలైట్ చేయడానికి మనం ఇదంతా కూడా వెనీర్తో ఎల్ షేప్ తీసుకోవడం జరిగింది. సో నేను ఒకసారి ఇక్కడ ఫోటో పెట్టుకున్నాము, లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా ఎల్ షేప్ తీసుకొని ఇంకా అక్కడ ఏసీ కూడా నీట్గా ఫిట్ అయిపోయింది అనమాట ఆ ప్లేస్లో, ఇలా ఎల్ షేప్ కర్వ్ లాగా తీసుకోబట్టి. అండ్ ఈ కింద మనం కొంచెం ఏదైనా వాల్ పేపర్తో హైలైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఒక వాల్ పేపర్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే వెనీర్ ఇంకా క్రీమ్ కలర్ టైప్, ఈ గ్రీన్ ఇవన్నీ కూడా ఇలా మొత్తం బ్లెండ్ అయిపోయాయి అనమాట. సో దట్ ఇంకా మోర్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటు ఆపోజిట్ బాబా ఫోటో అయితే ఒకటి పెట్టుకున్నాము. అండ్ ఈ వాల్కి కూడా ఒక చిన్న స్పీకర్ అయితే పెట్టుకున్నాము. మొత్తం సౌండ్ బార్కి 4 స్పీకర్స్ అయితే వచ్చాయి. ఆ 4 స్పీకర్స్ 2 బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఒక 2 ఉంటాయి అన్నమాట స్పీకర్స్.
అండ్ ఈ సోఫా పక్కన ఇలా ఒక ప్లాంట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, చష్విక ఇక్కడ పొద్దాక స్విచ్చెస్ ప్రెస్ చేస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇంక ఇలా ఒకటి కవర్ చేసాము. అండ్ వైరింగ్ అది కనిపించకుండా ఇది ఒకటి పెట్టుకున్నాం అనమాట. సో దట్ మళ్ళీ ఇటు సైడ్ స్విచ్ బోర్డ్ అంతా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇదేంటంటే ఫుల్ పార్టీషన్ తీసుకున్నాము ఒక 2.5 feet. మీలో ఎవరైనా ఎంటీ హౌస్ టూర్ చూసుంటే మీకు తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ మాకు ఫుల్ వాల్ వచ్చేసింది. మేము ఆ వాల్ మొత్తం రిమూవ్ చేసేసి హాల్ని ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. సో దట్ మనకి కొంచెం హాల్ వైడ్గా పెద్దగా కనిపిస్తుంది అని చెప్పేసి, అండ్ మరీ ఓపెన్గా ఉన్నా కూడా బాగోదు అని చెప్పేసి ఇలా చిన్న పార్టీషన్ అయితే తీసుకున్నాము. మళ్ళీ రెగ్యులర్ పార్టీషన్స్ లాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది. కొంచెం స్టోరేజ్, షో పీసెస్ అన్నీ కూడా పెట్టుకునేలాగా కొంచెం ఓపెన్గా వైఫై ఇవన్నీ కూడా ఇంక ఇక్కడే సెట్ చేసేసుకున్నాము. సో దట్ మొత్తం ఎలిగెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇది మా పార్టీషన్ గురించి. నెక్స్ట్ మళ్ళీ కింద వరకు ఉంటే బాగోదు అని చెప్పేసి ఇక్కడ కింద స్టోరేజ్ లాగా ఇచ్చేసాము. బట్ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట డోర్స్. ఈ స్టోరేజ్ ఇలా ఓపెన్ చేస్తే ఇంకా చెప్పాను కదా స్విచ్ బోర్డ్ అవన్నీ కూడా ప్లగ్ పాయింట్స్ ఇటు లోపల ఉంటాయి. మనకి బయటకి క్లమ్జీగా కనిపించకుండా ఇలా పెట్టేసామన్నమాట. ఇంకా కొన్ని ఎక్స్ట్రా సామాన్లు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఈ పార్టీషన్ బ్యాక్ సైడ్ ఇలా వాల్ ప్యానలింగ్ అయితే ఉంది. దీని పక్కనే మాకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఆపోజిట్లో కిడ్స్ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఇవి ఆల్రెడీ నేను సెపరేట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్. మీలో ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఒక వాల్ ప్యానలింగ్ అనమాట. ఇలా వాల్ని హైలైట్ చేస్తూ ఇలా వాల్ ప్యానలింగ్ చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈ కార్నర్లో ఇలా ఒక షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఎంటర్ అవుతూనే మాకు ఇలా ఏదైనా షో పీసెస్ ఇంకా ఇలాంటివి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్వి పెట్టుకోవచ్చు కొంచెం అందంగా కనిపించడానికి అన్నట్టుగా మేము ఈ షెల్ఫ్స్ని అయితే పెట్టించుకోవడం జరిగింది. అండ్ మళ్ళీ ఓపెన్ షెల్ఫ్స్ ఉంటే డస్ట్ పడుతుంది, కొంచెం మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అని చెప్పేసి ఇలా ఒక డోర్ అయితే పెట్టించుకోవడం జరిగింది. ఇది కొంచెం ఓపెన్గానే కనిపిస్తుంది అనమాట, గ్లాస్ డోర్. అండ్ ఇలా కొంచెం కవ్వు అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇది మా మామయ్య గారి ఫోటో అనమాట. సో నెక్స్ట్ కింద ఇది ఒకటి చేపించాను నేను, మాకు గుర్తుగా ఇలా ఉంటుంది అని చెప్పేసి. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో చేపించాను ఒక ఇన్స్టా పేజ్లో చూసి. ఎగ్జాక్ట్గా ఆ పేజ్ గుర్తులేదు, బట్ ఇలా అయితే ఫ్రేమ్ చేయించడం జరిగింది. అండ్ కొంచెం ఇలా చిన్న చిన్న ఎలిఫెంట్స్ అవి కూడా పెట్టుకున్నాను. ఇవి కూడా ఐకియాలోనే తీసుకున్నాను. అండ్ కింద మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఫోటో అయితే పెట్టుకున్నాను. మళ్ళీ ఈ గ్లాస్ డోర్ కింద వరకు కంటిన్యూ అయితే మళ్ళీ పిల్లలు ఏదన్నా ఆడుకునేటప్పుడు బాల్ అలా వేసిన కింద తగులుతుంది అని చెప్పేసి కింద వరకు పెట్టకుండా ఇలా స్టోరేజ్ అయితే పెట్టించుకున్నాము. మళ్ళీ ఇది హ్యాండిల్ ఇవ్వకుండా ఇలా పుష్ టు ఓపెన్ లాగా పెట్టించుకున్నాము. సో దట్ ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది అండ్ అసలు ఇలా స్టోరేజ్ ఉన్నట్టు ఎవరికి తెలియదు అని చెప్పేసి. సో ఇది ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఉన్న షెల్ఫ్ గురించి. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఏంటి అని అంటే ఇదంతా వాల్ ప్యానలింగ్ కదా, బట్ ఈ వాల్ ప్యానలింగ్ బ్యాక్ సైడ్ మాకు ఒక హిడెన్ స్టోరేజ్ అయితే ఉందన్నమాట. అది మేము ఇలా వాల్ ప్యానలింగ్లో కవర్ చేసాము. రెగ్యులర్గా ఒక డోర్ పెట్టేస్తే అంత లుక్ రాదు, పక్క పక్కనే మళ్ళీ డోర్స్ ఉన్నట్టు ఉంటాయి అని చెప్పేసి అందుకని ఇలా ఈ వాల్ ప్యానలింగ్లోనే బ్లెండ్ అయిపోయేలాగా కొంచెం డిఫరెంట్గా ఇలా హిడెన్ రూమ్ లాగా ఇలా పెట్టించుకున్నాం అనమాట. సో అది ఎక్కడ డోర్ ఉంది అనేది కూడా మనకి తెలీదు ఇలా మీరు చూస్తుంటే. బట్ ఇలా వెళ్తే మాకు ఇలా పుష్ చేస్తే ఇక్కడ హిడెన్ రూమ్ ఉందన్నమాట. సో ఇలా షెల్ఫ్స్ ఇవన్నీ కూడా పెట్టించుకున్నాము మొత్తం ఎల్ షేప్లో. మన ఇంట్లో ఎవరికైనా కూడా కొన్ని ఎక్స్ట్రా స్టఫ్ ఉంటాయి, ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి. ఎలా అంటే అవి బయట వేయలేము, అలా అని రోజు కూడా మనం వాడుకోలేము. సో అలాంటి స్టఫ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. సో అలాంటి స్టఫ్ అంతా కూడా మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది, మా సూట్ కేసులు అవన్నీ కూడా. సో ఇది మా హిడెన్ రూమ్ గురించి. అండ్ హిడెన్ రూమ్లో కూడా పైన లాఫ్ట్ అనేది కూడా పెట్టించుకోవడం జరిగింది.
సో ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఎల్ షేప్ లో మనకి షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. సో ఇది మా హిడెన్ రూమ్ స్టోరీ. బట్ చాలా మంది జనరల్ గా చూస్తే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రూమ్ ఉంది అని అయితే అనుకోరు ఎవరు కూడా, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఇది మా లివింగ్ రూమ్ టూర్ అన్నమాట. మీకు మా లివింగ్ రూమ్ అంతా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనుక మా లివింగ్ టూర్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. బాయ్.